హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో చాలా మంచి క్వాలిటీ కన్‌స్ట్రక్షన్ అండ్ మంచి ప్లానింగ్‌తో కట్టించిన నార్త్ ఫేసింగ్ 2 బీహెచ్‌కే హౌస్ చూద్దామండి. చాలా మంచి లొకాలిటీలో కూడా ఇల్లైతే ఉందండి. కన్‌స్ట్రక్షన్ వైస్ గాని, ప్లానింగ్ వైస్ గాని నెక్స్ట్ లెవెల్‌లో చేయించారు. కన్‌స్ట్రక్షన్ అయితే ఎక్కడ కూడా రాజీ పడకుండా చేయించారు. ఎక్కడ కూడా సేల్స్ బిల్డింగ్ లాగైతే ఉండదండి. ఇది నార్త్ ఫేసింగ్‌లో కట్టించిన 2 బీహెచ్‌కే హౌస్ అండి. చాలా స్పేసెస్‌గా వచ్చింది. మనకు ఫ్రంట్ ఎలివేషన్ చూడొచ్చు. సింపుల్ డిజైన్‌లో తీసుకున్నారండి. మనకు ఔట్ సైడ్ కూడా కార్ అయితే ఇక్కడ పెట్టుకోవచ్చండి. మనకు బిల్డింగ్ ఫ్రంట్ రోడ్ కూడా పెద్దదిగానే వచ్చింది. ఇక్కడ కూడా స్లైడింగ్ డోర్ ఇచ్చారండి. దీనివల్ల మనకు లోపల కార్ పార్కింగ్ చేసుకున్నా కూడా చాలా ఈజీగా ఉంటుందని ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ స్లైడింగ్ డోర్ తీసుకున్నారు. మనకి ఇలా స్లైడింగ్ తీసుకున్న లోపలికైతే గేట్ వెళ్ళిపోతుందండి. మీరు కూడా హౌస్ కట్టించుకునే ప్లానింగ్‌లో ఉంటే మీకు వీలవుతే ఇలా స్లైడింగ్ డోర్ చేయించుకోవడం వల్ల కార్ అది కూడా చాలా ఈజీగా పార్క్ చేసుకోవడానికైతే ఉంటుందండి. పార్కింగ్ ఏరియాలో ఇచ్చిన ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే చాలా బాగుందండి. పార్కింగ్ ఏరియా కూడా చాలా పెద్దదిగానే ఇచ్చారు. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చండి. మనకి ఇక్కడ ఫ్రంట్ మెయిన్ డోర్ అయితే టోటల్‌గా టేక్ వుడ్ తీసుకున్నారండి. మెయిన్ డోర్ డిజైన్ కూడా చూడొచ్చు. మనకి ఈ డోర్ కూడా 8 ఫీట్ హైట్ వరకు తీసుకున్నారండి. సింగిల్ డోర్ తీసుకున్నారు. మనకి 7.5 అడుగుల నుంచి 8 అడుగులైతే ఉంటుందండి. ప్లస్ మనకి మెయిన్ డోర్ డిజైన్ అంతా కూడా లేజర్ కటింగ్ చేయించారండి. మెయిన్ డోర్ డిజైన్ అయితే చాలా బాగుంది. కిందది కూడా మనకి గ్రానైట్ స్టెప్ తీసుకున్నారు. మెయిన్ డోర్‌కి లాక్ సెట్స్ అవి కూడా ఫిక్సింగ్ చేయాలండి. ఇక్కడ పీవీసీ సీలింగ్ ఇచ్చారు. పీఓపీ కాకుండా పీవీసీ సీట్స్ యూజ్ చేశారండి. మనకి బిల్డింగ్ ఈస్ట్ వైపు చెందొచ్చు 2.5 ఫీట్ తీసుకున్నారు. టోటల్‌గా ఫ్లోరింగ్ టైల్స్ యూజ్ చేశారండి. ఈస్ట్ వైపు కూడా ఒక డోర్ ఇచ్చారు. అలాగే ఇది నార్త్ ఫేసింగ్ ఇల్లు కాబట్టి నార్త్ వెస్ట్ ల్యాండింగ్ ఇచ్చారండి. వాయిల్లో ల్యాండింగ్ ఇచ్చారు. ల్యాండింగ్‌కి కాంపౌండర్‌లకి టచ్ అవ్వకుండా ఇక్కడ గ్యాప్ తీసుకున్నారండి. ఈ స్లైడింగ్ డోర్ కూడా ఇక్కడే ఇచ్చారు. మనకి ల్యాండింగ్ కింద ఒక కామన్ బాత్రూమ్ ఇచ్చారండి. ఈ బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్‌లో ట్యాప్ అండ్ బోర్ పాయింట్ ఇచ్చారు. ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే చాలా బాగుంటుందండి. ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అండి. ఈ బిల్డింగ్ కట్టించిన ఫ్లాట్ మెజర్మెంట్స్ కోసం మాట్లాడుకుంటే 27.5 ఇంటూ 60 అండి. ఇది 183 గజాలు. ఇది సెన్స్లో చూస్తే 3.7 సెన్స్ వరకు అయితే వస్తుంది. ఫ్రెండ్స్ మన మెయిన్ డోర్ తీసుకుని లోపలికి కంటే స్ట్రైట్ గా హాల్ తీసుకున్నారండి. హాల్ అయితే చాలా స్పేసెస్ గా ఇచ్చారు. హాల్లో యూజ్ చేసిన ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే చాలా బాగుందండి. ఫ్లోర్ అంతా కూడా వెట్ టైల్స్ యూజ్ చేశారండి. హాల్లో సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. మనకి ఎల్సేప్ హాల్ తీసుకున్నారు. మనకి ఇక్కడ రైట్ సైడ్ టీవీ యూనిట్ ఇచ్చారండి. సీలింగ్ డిజైన్ చూస్తే సింపుల్ డిజైన్ లో ప్లైన్ గా చేయించారండి. చుట్టువైపులు కూడా రోప్ లైటింగ్ అండ్ ప్రాపర్ లైటింగ్ కూడా యూజ్ చేస్తారు. చూడడానికి అయితే చాలా బాగుందండి. చాలా డీసెంట్ లుక్ లో వర్క్ చేయించారు. లోపల ఇచ్చిన కలర్స్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయండి. మనకి హాల్ కూడా చాలా పెద్దదిగానే ఇచ్చారండి. ఎల్సేప్ హాల్ తీసుకున్నారు. మనకి ఇలా స్ట్రైట్ గా ఇచ్చారు. పక్కన వచ్చి డైనింగ్ ఏరియా తీసుకున్నారండి. మనకి హాల్ మెజర్మెంట్స్ కోసం మాట్లాడుకుంటే ఇలా విడ్త్ వచ్చి 10.5 అండి. లెంత్ వచ్చి 21 సైజులో తీసుకున్నారు. మనకి ఇక్కడ ఇన్వర్టర్ పెట్టుకుని ఒక పాయింట్ ఇచ్చారండి. స్ట్రైట్ గా కిచెన్ ఇచ్చారండి. మనకి యాక్చువల్గా ఆ గోడకి టీవీ యూనిట్ వస్తుంది. అలా కాకుండా ఈ రైట్ సైడ్ తీసుకున్నారండి. ఇలా తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి హాల్లో సోఫా సెట్ అది కూడా బాగా సెట్ అవుతుందండి. టీవీ యూనిట్ ఇచ్చిన ఈ ప్లేస్మెంట్ వ్యూ ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుందండి. పక్కన మనకి ఈ ప్లేస్ లో డైనింగ్ ఏరియా తీసుకున్నారండి. మనకి ఇదంతా కూడా డైనింగ్ ఏరియా తీసుకుని ఇదంతా కూడా హాల్ తీసుకున్నారండి. రెండు కలిపి కంబైన్గా ఇచ్చారు. టీవీ యూనిట్ డిజైన్ కూడా చాలా బాగుందండి. ఈజీగా మనకి 65 ఇంచెస్ టీవీ కూడా పడుతుంది. టీవీ యూనిట్ దగ్గర ఇచ్చిన డెక్లం సీట్స్ అయితే చాలా బాగున్నాయండి. మాకు పక్కనే ప్యానల్ వర్క్ చేయించారు. పీవీసీ ప్యానల్ వర్క్ చేయించారండి. ఇక్కడ ఇచ్చిన డెక్లం సీట్స్ కూడా చాలా బాగున్నాయి. కింద రిమోట్ సైడ్ పెట్టుకున్నా కూడా సెల్ఫ్స్ ఇచ్చారు. ఇది గ్లాస్ ప్రాపల్ చేయించారండి. సింపుల్ డీసెంట్ లుక్ లోనే చేయించారండి. ఎక్కడ కూడా ఓవర్ కాకుండా మంచిగా చేయించారు. మనకి మెయిన్ డోర్ కూడా ఒకసారి చూడొచ్చండి. 7.5 అడుగులు తీసుకున్నారు. మనకి పక్కన ఒక విండో కూడా తీసుకున్నారండి. ప్లస్ మన బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్లో 2 విండోస్ ఇచ్చారండి. ఈస్ట్ పక్క ఒక విండో అండ్ ఒక డోర్ తీసుకున్నారు. మనకు లోపల విండోస్ అన్ని కూడా డబ్ల్యూపీసీ విండోస్ తీసుకున్నారు. ఇంక్లూడింగ్ మస్కిటో మ్యాట్తో తీసుకున్నారండి. లోపల గుమ్మాలు కిటికీలు అన్ని కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ చేయించారు. విండోస్ కూడా పెద్ద పెద్ద విండోస్ ఇచ్చారండి. ప్లస్ మన హాల్ నుంచి ఇలా కొంచెం ఫ్రంట్కి వస్తే ఇక్కడ కిచెన్ ఇచ్చారండి. పక్కనే మాస్టర్ బెడ్రూమ్ తీసుకున్నారు. ఇది వచ్చి సెకండ్ బెడ్రూమ్ ఇచ్చారండి. ఈ సెంటర్లో ప్లేస్ వచ్చి మనకి డైనింగ్ ఏరియా ఇచ్చారు. పక్కనే కిచెన్ వచ్చింది కాబట్టి డైనింగ్ ఏరియా తీసుకున్నారండి. ఇక్కడ టేబుల్ టాప్ వాష్ బేసిన్ అయితే ఇస్తారండి. ఈ కార్నర్లో మనకి ఇక్కడ 8 సీటర్ కానీ 6 సీటర్ టేబుల్ కానీ బాగా సెట్ అవుతుందండి. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. ఒకటే ప్యాటర్న్ లో తీసుకున్నారండి. వెస్ట్ వైపు వాల్కి అయితే ఇక్కడ పెద్ద విండో ఇచ్చారు. డైనింగ్ ఏరియా పెద్దదిగానే తీసుకున్నారు. 10 బై 12 సైజులో తీసుకున్నారు. ఇక్కడ డిన్నర్ సెట్స్ అయి పెట్టుకున్న చిన్న వాల్డ్రాప్ చేయించారండి. చిన్న చిన్న సెల్ఫ్స్ కింద చేయించారు. ఈ ప్లేస్మెంట్ కూడా చాలా బాగుందండి. మనకి హాల్ కానీ డైనింగ్ ఏరియా కానీ చాలా పెద్దదిగానే వచ్చింది. ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. యాక్చువల్గా ఈ మెజర్మెంట్స్ తో మనం 3 BHK కూడా ప్లానింగ్ చేయించుకోవచ్చండి. అలా కాకుండా డైనింగ్ ఏరియా చిన్నది అవుతుందని ఉద్దేశంతో 2 BHK గట్టి హాల్ కానీ డైనింగ్ ఏరియా కానీ చాలా పెద్దదిగా ప్లాన్ చేశారండి. మనకి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు కదా, ఈ బెడ్రూమ్ కూడా చూద్దాం రండి. బెడ్రూమ్ డోర్ డిజైన్ కూడా బాగుంది. లోపల గుమ్మలైనా కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ చేయించి 7 ఫీట్ హైట్ వరకు మనకు గుమ్మం తీసుకున్నారండి.
మనకు లోపల ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే చాలా బాగుంది. మనకు మాస్టర్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 11x14 సైజులో తీసుకున్నారు. విడ్త్ వచ్చి 11 అడుగులు, లెంత్ వచ్చి 14 అడుగులు తీసుకున్నారు. సౌత్ అండ్ వెస్ట్ వైపు 2 విండోస్ తీసుకున్నారు. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. మనకు ప్రాపర్ లైటింగ్ కూడా యూజ్ చేశారండి. మనకి బెడ్ అది కూడా చాలా బాగా సరిపోతుంది. లోపలంతా కూడా చాలా డీసెంట్ కలర్స్ యూజ్ చేశారండి. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. కబోర్డ్ దగ్గర ఇచ్చిన డెక్లమ్ సీట్స్ కూడా చాలా బాగున్నాయండి. ఇది కింద నుంచి రూప్ టాప్ వరకు చేయించారు. అన్ని కూడా ఓపెనబుల్ డోర్స్ తీసుకున్నారండి. మనకి గ్లాస్ ఫినిష్ తో గ్రీన్ కలర్ తీసుకున్నారు. లైట్ గ్రీన్ వస్తుంది. లోపల సెల్ఫ్స్ అన్ని కూడా చాలా స్పేసెస్ గానే ఉన్నాయండి. హ్యాండిల్స్ డిజైన్స్ కూడా బాగున్నాయి. లోపల కూడా సిమెంట్ కబోర్డ్స్ ఇచ్చారండి. మీరు కూడా వర్క్ చేయించుకునే విధానంలో ఈ టైప్ ఆప్ లో మన కబోర్డ్ సీట్స్ అయితే తీసుకోండి. ఈ కలర్ కాంబినేషన్ లో లామినేట్ సీట్స్ యూజ్ చేయడం వల్ల చాలా డీసెంట్ లుక్ వస్తుందండి. చూడడానికి కూడా చాలా బాగున్నాయండి. పక్కనే మనకు వాష్రూమ్ ఇచ్చారు. దీనికి కూడా గ్రానైట్ గుమ్మం ఇచ్చారండి. వాష్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారండి. 4.5x7 సైజులో తీసుకున్నారు. ఫ్రెండ్స్ మనకు వాష్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారు. ఇంకా శానిటరీ ట్యాప్స్ అన్ని కూడా ఫిక్సింగ్ చేయాలండి. ఫ్రెండ్స్ మనకు బెడ్రూమ్ కి ఎంటర్ అయ్యేటప్పుడైతే చిన్న ప్లేస్ వచ్చింది కదా, మనకి ఈ బాత్రూమ్ తీసుకోవడం వల్ల ఈ ప్లేస్ అయితే వచ్చిందని మనకి బెడ్రూమ్ అయితే ఇక్కడి నుంచే సైజ్ చెప్పానండి. ఆ బాత్రూమ్ గోడ నుంచే చెప్పాను. మనకి మాస్టర్ బెడ్రూమ్ ఆపోజిట్ లో సెకండ్ బెడ్రూమ్ ఇచ్చారండి. సేమ్ ప్యాటర్న్ లో మనకి డోర్స్ అయితే యూజ్ చేస్తారు. మనకి సెకండ్ బెడ్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారండి. 11x13 సైజులో తీసుకున్నారు. ఈ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ గా వచ్చిందండి. బెడ్ అయితే కూడా చాలా పర్ఫెక్ట్ గా సరిపోతుంది. సౌత్ అండ్ నార్త్ వైపు అయితే 2 విండోస్ తీసుకున్నారు. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చండి. మనకి వెస్ట్ వైపుకి అయితే విండో పక్కన ఇక్కడ కబోర్డ్ తీసుకున్నాను. వాల్డ్రోబ్ డిజైన్ కూడా చాలా బాగుంది. లోపల యూజ్ చేసిన కలర్స్ కాంబినేషన్ అంతా కూడా ఒకటే ప్యాటర్న్ లో యూజ్ చేస్తారండి. బెడ్రూమ్ కి కన్నలో కబోర్డ్ తీసుకున్నారండి. వాల్డ్రోబ్ డిజైన్ కూడా చూడొచ్చు. సేమ్ ప్యాటర్న్ లో డెక్లమ్ సీట్స్ యూజ్ చేస్తారండి. పక్కనే అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. మనకి విండో పక్కనే తీసుకున్నారు. ఇది కూడా కింద నుంచి రూఫ్ టాప్ వరకు చేయించారు. సేమ్ ప్యాటర్న్ లో డెక్లమ్ సీట్స్ యూజ్ చేస్తారండి. ప్లస్ మనకి ఈ వాష్రూమ్ కూడా సేమ్ మాస్టర్ బెడ్రూమ్ లో వచ్చినట్టుగా 4.5x7 సైజులో తీసుకున్నాను. లోపల వాల్టేజ్ డిజైన్స్ అయితే చూడొచ్చు. లోపల శానిటరీ ట్యాప్స్ ఇవన్నీ కూడా ఫిక్సింగ్ చేసి అయితే మనకు అప్ చెప్తారండి. మనకు నచ్చిన డిజైన్స్ కూడా ఈ టైంలో తీసుకుంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనకి ఇల్లు ఎక్కడ ఉన్న దానికోసం మాట్లాడుకుంటే కాకినాడ సర్పవరంలో అయితే ఉంటుందండి. ఇంటి దగ్గర స్కూల్స్ అయితే చాలా దగ్గరలోనే ఉంటాయండి. మంచి మంచి స్కూల్స్ అయితే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటాయండి. ఏరియా వైజ్ చూసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. నాన్ పొల్యూషన్ ఏరియా అండి. గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది. ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అండి. ఫ్రెండ్స్ మనకి హాల్ నుంచి ఇలా కొంచెం ఫ్రంట్కి వస్తే ఇక్కడ పూజ రూమ్ తీసుకున్నారండి. పూజ రూమ్ అయితే చాలా పెద్దదిగానే ఇచ్చారు. 4.5x5 సైజులో తీసుకున్నారు. డోర్ డిజైన్ కూడా చూడొచ్చు. పూజ రూమ్ లో ఈజీగా ఒక 4గురికి అయితే సరిపోతుందండి. ఈస్ట్ వైపు ఒక విండో తీసుకున్నారు. దేని పెట్టుకున్న చిన్న ప్లాట్ఫామ్ కింద చేయించారండి. ఇక్కడ బ్లాక్ కలర్ గ్రానైట్ కాకుండా మనకి డిఫరెంట్ కలర్ లో తీసుకున్నారు. రెడ్ సైడ్ లో తీసుకున్నారండి. మనకి ఈ పూజ రూమ్ దాటి కొంచెం ఫ్రంట్ కి వస్తే ఇక్కడ కిచెన్ తీసుకున్నారు. కిచెన్ అయితే చాలా పెద్దదిగానే వచ్చింది. 10x11 సైజులో తీసుకున్నారండి. కిచెన్ లో ఇచ్చిన వాల్టేజ్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి. విండో ఎయిట్ వరకు తీసుకున్నారు. పైన సిమ్లీ పెట్టుకున్న ప్రొవిజన్ ఇచ్చారండి. ఈస్ట్ అండ్ సౌత్ వైపు 2 విండోస్ తీసుకున్నారు. ఎల్సే ప్లాట్ఫామ్ ఇచ్చారండి. టాప్ లో ఇవన్నీ కూడా సెల్ఫ్స్ ఇచ్చారండి. ఇంట్లో సెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువగానే ఇచ్చారు. ఇక్కడ ఓమిన్ అవి పెట్టుకున్న ప్లగ్ పాయింట్ ఇచ్చారు. డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకున్నాకైతే ఇక్కడ గ్లాస్ ప్రాపల్స్ ఇచ్చారండి. మన డైలీ వైజ్ ఐటమ్స్ అయితే ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. టోటల్ ఇదంతా కూడా గ్లాస్ ప్రాపల్ చేయించారు. మనకి ఈ ప్లాట్ఫామ్ కింద 3 బాస్కెట్స్ ఇచ్చారండి. ఇవి కూడా ఎస్ఎస్ బాస్కెట్స్ తీసుకున్నారు. బాస్కెట్స్ కూడా పెద్దగానే ఇచ్చారండి. ఇక్కడ ఇచ్చిన డెక్లమ్ సీట్స్ కూడా గ్లాసీ ఫినిష్ తో ఉండడం వల్ల చాలా ఈజీగా కూడా క్లీన్ చేసుకోవచ్చు. మనం ఫ్రిడ్జ్ పెట్టుకున్నా కానీ గ్రైండర్ పెట్టుకున్నా కూడా ప్లగ్ పాయింట్స్ అయితే చాలా మంచిగా ఇచ్చారు. ఈ పైన ఇక్కడ అటక్ ఇచ్చారండి. మన స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకున్నాక అటక్ కూడా తీసుకున్నారు. ఇక్కడ ఒకసారి చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ సౌత్ వైపు డోర్ ఇచ్చారు కదా, అవుట్ సైడ్ కి అయితే వెళ్ళి చూద్దాం. మనకి అవుట్ సైడ్ వాషింగ్ మిషన్ ఏరియా అండ్ వాష్ ఏరియా తీసుకున్నారు. టోటల్ ఇవన్నీ కూడా ఫ్లోర్ టైల్స్ యూజ్ చేశారండి. వాల్ టైల్స్ కూడా ఇక్కడ యూజ్ చేశారు. గోల్ అవి కూడా చమాయింపు రాకుండా. మనకి ఎవరైనా సర్వెంట్స్ ఉంటే ఈస్ట్ వైపు సందు నుంచి వచ్చి వర్క్ చేసి వెళ్ళిపోలేకైతే ప్లాన్ చేశారండి. మనకి ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకున్న పాయింట్ ఇచ్చారు. బిల్డింగ్ చుట్టువైపులో కూడా సెట్ బ్యాక్స్ అయితే మంచిగా ఇచ్చారండి. ఫ్రెండ్స్ ఫైనల్ గా ఇంటి డీటెయిల్స్ కోసం మాట్లాడుకుంటే ఇది నార్త్ ఫేసింగ్ లో కట్టించిన 2 BHK హౌస్ అండి. 183 గజాల్లో కన్స్ట్రక్షన్ చేస్తారు. ఇది పనసపాడులో అయితే ఉందండి. హౌస్ ప్రైస్ కోసం మాట్లాడుకుంటే 85 lakhs కోట్ చేస్తున్నాం. మళ్ళీ చెప్తున్నాం చూడండి, 85 లక్షలు చెప్తున్నాం. ఇది ఫైనల్ అమౌంట్ అయితే కాదని మాట్లాడుకుంటే ఇంకా తగ్గిస్తామండి. అలాగే 80% వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది. మీకు నచ్చిన బ్యాంక్ లో మేము చేంజ్ చేస్తామండి. ఫ్రెండ్స్ ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామని సరే స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్ కాల్ చేయండి. మీరు కాల్ చేస్తే మాత్రం హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ఈ వీడియో కొంచెం ఎక్కువ మందికి చేరుతుందండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.
మీరు కూడా ఎలాంటి ప్రాపర్టీస్ ఏమైనా అమ్మాలని ఒకసారి కాంటాక్ట్ చేయండి. నీట్‌గా ప్రమోట్ చేసి సేల్ చేస్తామండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.